కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాబసగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీర్ శ్యామ్ నాయక్ ను వాటర్ బాటిళ్లతో కొట్టింది. అజ్మీరా శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్స్ వేస్తూ ఎమ్మెల్యే కోవా లక్ష్మి విరుచుకుపడింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆఫీసర్ని ఎట్లా బెదిరిస్తారు మీరు? ఆఫీసర్ని కూడా బెదిరిస్తున్నారు మీరు. అది ఎట్లా కరెక్ట్? అది అరే గతంలో ఇయ్యాలని ఇప్పుడు ఇస్తున్నారు అన్నారు. వాళ్ళు ఇస్తున్నారు అని అన్నారు అంతే. అప్పుడు దొడ్డు బియ్యమేనా కాదా? అప్పుడు దొడ్డు బియ్యం ఉండేది. మీరు అన్నది అన్ని కరెక్ట్. అవును, 100%. అది అప్పటిది గతం కరెక్ట్ కాదండి. మీకు గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీరు బయట మాట్లాడండి. దాదాపు వారం రోజుల నుంచి అన్ని మండలాల్లో కూడా అధికారులు, జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డ్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సామ్నాయ గారు ఆయన ఏమంటున్నాడు, మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత, అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డును మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రామ్ లో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేమెవడో కూడా పట్టించుకుంటలేదు. కానీ ఈ రోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారు, ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు? జేసీ గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇయ్యలేదు, మరి చాలా రోజులు తీస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పినాయి కదా మాటలు, అవి హామీలు ఇచ్చినాయి కదా. మరి దాదాపు ఒక 100 హామీలు ఉన్నాయి. 100 హామీలలో మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వగానే కాదు కదా. మేము ఎవరేమంటలేము. ఇక్కడ వచ్చి రౌడీ రిజన్ గా చేస్తున్నాడు వాడు. వాడు పెళ్ళాము 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టపచ్చినట్టు తిడుతుంది. వీడు వచ్చేసి ఎక్కడంటే అక్కడ చెల్లమ్మని మా మీద పెత్తనం చేస్తున్నాడు. నువ్వెవరు అంటున్నాడు నన్ను. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వెవరు ఇక్కడ ఇవ్వడానికంటే మరి ఏంటిది అన్నాడు చెప్పండి. అంటే ఈయన ఎక్కడి నుంచో వచ్చేసి దేశాలు తిరిగి మా ఆసిఫాబాద్ కు వచ్చేసి ఈయన లోకల్ కూడా కాదు, నాన్ లోకల్. ఈయన వ్యక్తి ఇన్ని రోజులంతా ఎంవీఐగా ఉండి ప్రతి ఒక్క మన వెహికల్ దగ్గర, మోటార్ సైకిల్ దగ్గర వాళ్ళని పీడించుకొని వాళ్ళ రక్తం తాగినోడు వీడు ఎమ్మెల్యే అవుతాడా? సచ్చిన ఎమ్మెల్యే రాడు. నేను చెప్తున్నా కదా, ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆయన అంటున్నాడు కావచ్చు ఇక్కడ నేను ఎమ్మెల్యే అవుతాడు. ఎవడు కూడా ఓటేసే పరిస్థితి లేడు వానికి. ఈ రోజు పెత్తనం చేస్తున్నాడు ఎక్కడంటే అక్కడ వచ్చేసి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీకి ప్రోటోకాల్ ప్రకారంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే గారు అవగాహన రాహిత్యంతోనే ఏమాత్రము అవగాహన లేకుండా ఈ ప్రోగ్రాంలో గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడే ప్రోగ్రాం కాదు ఇది. మేము ఒకటే చెప్పాము, ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం. రాజకీయాలు ఏమన్నా ఉంటే మనం బయట మాట్లాడుకుందాం, ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి జస్ట్ మేము ప్రశ్నించినందుకు మా మీద వాటర్ బాటిల్స్ తీసుకొని దాడి చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఇక్కడ మీ అందరికీ తెలుసు. వారు ముందు ఎలా ఉండిరో ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఎట్లా వివరించాలని కూడా మినిమం ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండడం అనేది ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గ దురదృష్టమని నేను భావిస్తున్నా. వారు గత 15 ఏళ్లుగా అంటే ఒకసారి ఎమ్మెల్యే, జడిపి చైర్మన్, ప్రస్తుతం ఎమ్మెల్యే, అంతకుముందు సర్పంచ్ ఉండే. ఆసిఫాబాద్ పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికీ తెలిసిందే.
ఇక్కడ తాగునీటి వసతులు ఉండవు, ఎవరికి ఇండ్లు లేవు. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నియోజకవర్గం మొత్తంలో కట్టలేదు. మిషన్ భగీరథ అని చెప్పారు, ఒక్క ఇంటికి నీళ్లు రావడం లేదు, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు, ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముందు ప్రవేశపెట్టిందో ఆ పెన్షన్ ను ఇద్దరికి వస్తుండే, దాంట్లో కట్ చేసి కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ ఇవ్వడం జరిగింది. వారి భాగవతాలు బయట తెలియదని అనుకుంటారు, అది వారి అవివేకం. కానీ గౌరవంగా డిప్లొమాటిక్ గా వ్యవహరించవలసిన ఎమ్మెల్యే చిల్లరగా ఒక బాటలు పట్టుకొని అక్కడ ప్రశ్నించిన వ్యక్తిని మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా నేను దాన్ని ఖండిస్తున్నా. వారి మీద చర్యలు తీసుకోవాలి, వారి అధిష్టానం కూడా గుర్తించాలి. ఇలాంటి పనికిమాలిన ఎమ్మెల్యేని పెట్టుకుంటే మీ ప్రభుత్వము మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కనుక ఇమీడియట్ గా వారి చేత రాజీనామా చేయించాలని చెప్పి పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నోటికి వచ్చినట్టుగా దుర్సు భాషను మాట్లాడడం, ఒక సిటిజన్ గా మేము వచ్చి పక్కలో కూర్చున్నాం, ఎక్కడ పబ్లిక్ లో కూర్చున్నాం, మేము కదా మన ప్రోటోకాల్ ను నివేదించి ఎక్కడో చైర్లో కూర్చోలేదు. ఈవెన్ మాకు స్నాక్స్ అందిస్తూ కూడా మేము తీసుకోలేదు, ఎందుకంటే సామాన్యులాగా ఉండాలని చెప్పి. మేము చదువుకున్న వాళ్ళం, మాకు విజ్ఞత ఉంది, ఎలా వివరించాలో మాకు తెలుసు. వారి అఫిడవిట్లో ఒకసారి 10వ తరగతి చదివినా అని చెప్పి దొంగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బంబారాలో చదివినని. అదే తర్వాత అఫిడవిట్ లో నాకు చదువు రాదని ఇచ్చారు. ఈ చదువు వచ్చిన ఎమ్మెల్యేలను పెట్టుకుంటే మన ఆసిఫాబాద్ పరిస్థితి ఇట్లనే ఉంటుందని ఇక్కడ ప్రజానీకం గుర్తించాలి. ఇక్కడ ప్రజలు చాలా సౌమ్యులు, మంచివారు. పాపం మంచివారికి కూడా సహనం ఉంటుంది. ఆ సహనాన్ని నశించే విధంగా దౌర్జన్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తే ఇక్కడి ప్రజలే వారికి గుణపాఠం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొమరమి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాబసాగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ ను వాటర్ బాటిళ్లతో కొట్టింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. రెహానా, ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మెల్యే కోవా లక్ష్మికి కోపం వచ్చింది. దీంతో కోపంతో ఊగిపోయినటువంటి కోవా లక్ష్మి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ తో ఏకదాటిగా దాడి చేసింది. ఆమె చేతికి వరుసగా వాటర్ బాటిల్ వస్తున్న కొద్దీ అజ్మీరా శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిళ్లతో విరుచుకుపడింది. అంత కోపం చూసినటువంటి అక్కడ ఉన్న అధికారులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కోపాన్ని ప్రదర్శించడంతో అటు అజ్మీరా శ్యామ్ నాయక్ తో పాటు మిగతా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జన్కాపూర్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవా లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్యామ్ నాయక్ కూడా అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన క్రమంలో అధికారులు ఇచ్చినటువంటి సీరియల్ ప్రకారము మాట్లాడుతున్నారు. మొదటగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వము పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదు, కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందని చెప్పడంతో ఆటోమేటిక్ గా కోపానికి లోనయ్యారు. తర్వాత కోవలక్ష్మి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వ పథకాలను చెప్తున్నటువంటి క్రమంలో తిరిగి అజ్మీరా శ్యామ్ నాయక్ కలుగజేసుకున్నారు. సో దీంతో ఇద్దరి మధ్యలో కూడా వేదిక మధ్య కూడా బాహాబాహి జరిగింది. తర్వాత అధికారులు ఇద్దరిని శాంతింపజేశారు. శాంతింపజేసి ఆ స్టేజ్ పై నుంచి శ్యామ్ నాయక్ బయటికి వచ్చారు. బయటికి వచ్చి తిరిగి మళ్ళీ మాట్లాడుతున్న క్రమంలో కాస్త డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యన. ఈ క్రమంలో శ్యామ్ నాయక్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆల్రెడీ మైక్ లో మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఒకేసారిగా చిన్న వాటర్ బాటిల్ ని శ్యామ్ నాయక్ పైకి విసిరింది. తర్వాత తన ముందున్నటువంటి దాదాపు ఒక 3-4 వాటర్ బాటిళ్లను కూడా అలానే శ్యామ్ నాయక్ పై విసిరింది. దీంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు కోవా లక్ష్మిని సముదాయించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా శ్యామ్ నాయక్ ను కూడా
కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో పాటు ఆందోళన కూడా అక్కడ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. శ్యామ్ నాయక్ తమ పార్టీ నాయకునిపై అకారణంగా దాడి చేసినటువంటి ఎమ్మెల్యే కోవాలక్ష్మి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ ఆందోళనకు దిగారు. దీంతో వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలాంటి మాట్లాడుతున్న క్రమంలో విచక్షణ కోల్పోయి తనపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమో, ఎమ్మెల్యే పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని శ్యామ్ నాయక్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రోటోకాల్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ కార్యక్రమం సంబంధించిన విషయంలో ఎమ్మెల్యేకే ప్రోటోకాల్ ఉంటుంది, ఎమ్మెల్యేనే అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకునికి అధికార కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్టేజ్ పైకి ఎలా పిలుస్తారు, తను ఎలా మాట్లాడతాడు అనే విషయంపైన కూడా కోవాలక్ష్మి చాలా సీరియస్ గా స్పందించింది. దీంతో ఇప్పటికీ అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. అటు శ్యామ్ నాయక్ ని పోలీసులు బుజ్జగిస్తున్నారు, ఇటు ఎమ్మెల్యే కోవాలక్ష్మిని కూడా అధికారులు పోలీసులు బుజ్జగిస్తున్నారు. ఇంకా సిచ్యువేషన్ అయితే ఇంకక్కడ హాట్ గానే ఉంది. రెహానా. రైట్ రాజ్ పటేల్, థ్యాంక్ యూ.